ఆంధ్రగళం న్యూస్ కి స్వాగతం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని గవర్నర్పేట చల్లపల్లి బంగ్లా వద్దనున్న శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానంలో శ్రీ లక్ష్మీ గణపతి సహిత శ్రీ దక్షిణామూర్తి స్వామివారి ప్రతిష్ఠా మహోత్సవం గురువారం ఉదయం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ మహోత్సవానికి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గవర్నర్పేటలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం విజయవాడ నగరంలోని అత్యంత పురాతన ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన శివాలయాల్లో ఒకటని పేర్కొన్నారు. దాదాపు 120 సంవత్సరాల తర్వాత శ్రీ దక్షిణామూర్తి స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరగడం విజయవాడ నగర ప్రజలకు ఎంతో శుభప్రదమైన సందర్భంగా అభివర్ణించారు. ఈ మహోత్సవంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, చిన్నితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఆలయ ధర్మకర్తలు, అధికారులు, భక్తులు పాల్గొనడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఆలయంలో పాతబడిన ఫ్లోరింగ్ ను సుమారు 15 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఫ్లోరింగ్ పనుల కోసం వ్యక్తిగతంగా ₹1,00,000 విరాళాన్ని అందజేశారు. భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధి పనులన్నింటినీ వేగంగా పూర్తి చేసి మరింత ఆధ్యాత్మిక వైభవాన్ని తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, మాజీ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి, ఆలయ ఈవో ఎడ్లపల్లి సీతారామయ్య, బత్తులకొండ దేవరపు మాల్యాద్రి, కొంపల్లి నాని, గార్లపాటి విజయ్ కుమార్, పైడి తలసి, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆంధ్రగళం న్యూస్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ప్రసిద్ధ దేవాలయం గవర్నర్పేట కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం ఈ విజయవాడ నగరానికి అత్యంత పురాతనమైనటువంటి శివాలయం. ఈ శివాలయం ఆ దేవదేవుడు పరమశివుని ఆశీస్సులతో ఈ విజయవాడ నగరం దినదిన ప్రవర్తమానం చెందడానికి ఆ స్వామివారి ఆశీస్సులు నిత్యం ఉంటాయి. ఇక్కడికి నిత్యం కూడా భక్తులు వచ్చి కార్తీక మాసం కానించి ప్రతిరోజు ప్రతి సోమవారం స్వామివారికి అభిషేకాలు చేపిస్తూ ఉంటారు. ఈ ప్రభుత్వం వచ్చినాక నూతనంగా కమిటీ వేసాం. ఆ కమిటీ ఆధ్వర్యంలో నిత్యం కూడా భక్తులకి సేవలు చేస్తూ ఈ కమిటీ స్వామివారికి అన్ని కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు దాదాపు 120 సంవత్సరాలు గుడి కడితే అప్పుడు జరిగిన ప్రతిష్టని తెస్తే తర్వాత ఎటువంటి ఏమి జరిగినటువంటి ఈ గుళ్ళో మళ్ళా ఈరోజు దక్షిణామూర్తి స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవటం మా అదృష్టంగా, విజయవాడ నగరవాసుల అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇప్పుడే మన ధర్మం ప్రకారం, సనాతన ధర్మం ప్రకారం స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, చిన్ని కానీ అందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం, ఈ శంకుస్థాపన, ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది. అట్లాగే ఈ గుడిలో మరి ఈవో గారు కానీ, ఇక్కడున్న అధికారులు కానీ, మా కమిటీ సభ్యులు కానీ నిత్యం ఈ గుడి అభివృద్ధి కోసం భక్తుల సహకారంతో అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఈరోజే ఒక భక్తుడు 2 కిలోల వెండి ఇచ్చాడు. అలాగే ఫ్లోరింగ్ అంతా కూడా ఎప్పుడో వేసిన ఫ్లోరింగ్ అరిగిపోయిందంటే మరి నేను ₹1,00,000, మా బత్తులకొండ ₹1,00,000, మా జనసేన నాయకులు మా నాని అలాగే తమ్ముడు డైరెక్టరు గుడి సభ్యుడు ఆయన ₹1,00,000, అంటే వాళ్ళకు 2 లక్షలు. మేమే ఇప్పుడు దాదాపు ఈ ధర్మకర్త ఆయన ₹1,00,000 ఇచ్చారు. అలాగే మాతో 25,000 కూడా కొంతమంది ఇచ్చారు. దాదాపు ఒక 7-8 లక్షల రూపాయలు ఇప్పుడే ప్రకటించడం జరిగింది. ఆ స్వామివారి ఆశీస్సులతో ఈ గుడిలో తలపెట్టిన ఏ కార్యక్రమం అయినా సరే అభివృద్ధి కార్యక్రమం నిరాఘంటంగా జరుగుతూ ఉంది. నిత్యం కూడా పూజా కార్యక్రమాలు అలాగే జరుగుతూ ఉన్నాయి. ఈ ఫ్లోరింగ్ త్వరలోనే వేస్తాం. బ్రహ్మాండంగా స్వామివారి ఆశీస్సులతో 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అంటా ఉన్నారు. ఎంత ఖర్చు అయినా భక్తుల సహకారం తీసుకొని మేము డైరెక్ట్గా ఈవో గారి ఆధ్వర్యంలో ఆ దాతలందరూ కూడా ఆయనకి అమౌంట్ ఇచ్చి మరి అందరూ కూడా పెద్ద ఎత్తున దీనికి సహకరించమని కూడా కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా హిందూ సనాతన ధర్మం ఈ రాష్ట్రంలో వర్ధిల్లాలి, అన్ని మతాలు కూడా బాగుండాలి, క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ అందరూ కూడా బాగుండాలి. ఎవరు ఏ మత ధర్మాన్ని వాళ్ళు పాటించాలి. అట్లాగే అందరం కూడా కలిసికట్టుగా అన్నదమ్ముల్లాగా
ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకెళ్తామని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం చేపట్టినటువంటి ఆలయ సిబ్బంది ఈవో గారిని మా ధర్మకర్తల మండలి సభ్యులందరినీ కూడా అభినందనలు తెలియజేస్తాం. చల్లపల్లి పవన్ కుమార్ శర్మ చల్లపల్లి బంగ్లా స్వర్ణ ప్యాలెస్ ఛాయా హోటల్ దగ్గర ఏం చేసినటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం చల్లపల్లి బంగ్లా దగ్గర ఉన్నటువంటి దేవాలయ బ్రహ్మగారిని ఈ దేవాలయం అప్పన్న వారిచే అద్దేపల్లి వారి వంశీకుల చేత నిర్మితమై గత 120 సంవత్సరాలుగా ప్రతినిత్యం భక్తుల చేత స్వామివారికి నిత్యధూపదీప నైవేద్యములు శేష పూజలు అందుకున్నటువంటి పరమేశ్వరుడు ప్రీతిగా ఈ దేవాలయ ప్రాంగణంలో లక్ష్మీ గణపతి హోమం గత 20 సంవత్సరాలుగా ప్రతినిత్యం ఉదయం 8:30 గంటలకు జరగడం జరుగుతుంది. ఈ యొక్క గణపతి హోమాన్ని పురస్కరించుకొని మన ఈ దేవాలయంలో గణపతి స్వామి వారి యొక్క మూల విరాట్ విగ్రహం లేకపోవడం చేత భక్తుల యొక్క కోరికల మేరకు ఇక్కడ లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క మూర్తిని ప్రతిష్టాపన చేయాలని సంకల్పం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఈ 2 రోజులు 1వ తారీఖు 2వ తారీఖు ఇవాళ ఉదయం 7:11 నిమిషాలకి అద్దేపల్లి సూర్యనారాయణ గారు అప్పన శ్రీనివాస్ గారు మన అద్దేపల్లి శ్రీనివాస్ గారు అప్పన మహాశ్రావ సూర్యనారాయణ గారు ధర్మకర్తల చేత దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క నిర్వహణలో మన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోన ఉమామహేశ్వరరావు గారు అలానే పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు వారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చక్కగా భక్తుల కోసం దిగ్విజయంగా జరిపించడం జరిగింది.